వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పార్టీ మారి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. నేను ప్రత్యేకంగా మీకు కొన్ని నేమ్స్ నేను చెప్పక్కర్లా, సిచ్యుయేషన్స్ కొన్ని మీకు తెలుసు. అలాంటి వాళ్ళని ఎట్లా సహిస్తారు, ఒక పార్టీ ఎందుకు సహిస్తోంది అనేది ఇక్కడ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నీ వదిలేసి వెళ్ళిన వాళ్ళు అదే సిద్ధాంతం అనేది నేను అడిగేది. మా దగ్గర నుంచి ఇంతమంది మోర్ దెన్ 60 రైట్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ వెళ్ళిపోయినారు రాజ్యసభ. దేనికోసం వెళ్ళిపోయినారు? 100 crores. అప్పుడు తెలంగాణ వాదం ఉంది, అప్పుడు తెలంగాణ వాదం నడిచింది. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురాలేకపోయింది. పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణని ముందుకు ఐ టోటలీ అగ్రీ. తెలంగాణ వాదం ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాదం ఉన్నది. అంతే. హ్యాట్రిక్ సీఎం వస్తే బతుకు బాగుపడుతుంది, లేకుంటే బస్ స్టాండ్ అయిపోతారు రా. అంతే. మీకు తెలివి ఉంటే రా, లేకుంటే అక్కడ ఉండి బస్ స్టాండ్ రా. అంతే. దట్ ఈస్ అవర్ లాస్ట్ ఆన్సర్. పోస్ట్ ఇయం, మినిస్ట్రీ ఇయం, డబుల్ ఇయం. ఇది వరకు చరిత్రను చూస్తే ఏ సీఎంని కూడా 1 year 2 years మించి కొనసాగించిన సందర్భాలు లేవు. కర్ణాటక, మహారాష్ట్ర, పక్క రాష్ట్రాలు బోల్డెన్ ఉన్నాయి మనకి ఉదాహరణలు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం కొనసాగిస్తారన్న నమ్మకం ఏంటి? నంబర్ 1 ఆయననే. మీరు రేవంత్ గారనే అంటున్నారు, చెప్తున్నా 15 ఏళ్ళు రేవంత్ గారు అని అన్నారు ఫిరోజ్ ఖాన్ గారు. 100%. దాన్ని కట్టుబడి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ. ఇదే క్వశ్చన్ నాకు ఎలక్షన్ ముందు అడిగినారు 100 జర్నలిస్టులు. అరే మీరు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటున్నాడు, ఒక జూనియర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? నేను అడుగుతా అదే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? జూనియర్ పొట్టోడు ఎట్లా అవుతాడు? 100 క్వశ్చన్ అడిగినారు. నేనన్నా పులి. అరే మేము అందరు పులిలు లేము, వేరే వాళ్ళు పులిలు లేరు. నేనన్నా ఎస్ అందరు పులిలు, కానీ పొట్టోడే పెద్ద పులి. కానీ అదే పెద్ద పులి ఈరోజు ఫిరోజ్ ఖాన్ వెనకాల లేకుండా ఫిరోజ్ ఖాన్ గారు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ టోటల్ రాంగ్. రేవంత్ రెడ్డి అన్న ఏ రోజు అవసరం పడుతుంది ఒక గ్లాడియేటర్, నచ్చని ఎంఐఎంతో వాళ్ళు కలిసే ప్రయత్నం జరుగుతోంది. అది ఒక ఈక్వేషన్, బీఆర్ఎస్ కి ఫినిష్ చేయడానికి ఒక క్యాల్కులేషన్, ఈక్వేషన్, స్ట్రాటజీ. ఆడేటప్పుడు ఇంకా మాట్లాడడానికి ఇంకేం లేవు క్వశ్చన్స్ మీ దగ్గర. 2 months దోస్తీ, ఇంకా తర్వాత ఉండదు. ఆ టైంలో ఎంపీ ఎలక్షన్స్, అది దోస్తీ కావాలి, అది ఒక స్ట్రాటజీ. దాని ప్రకారమే మేము సపోర్ట్ చేసినాం, అందరు సపోర్ట్ చేసినారు. ఆ స్ట్రాటజీ వెళ్ళిపోతుంది తమ్ముడు. ఏ టైంకి రేవంత్ రెడ్డికి మైండ్లో వస్తుంది, ఎస్ నౌ ఐ రిక్వైర్ గ్లాడియేటర్ ఫిరోజ్ ఖాన్, స్పార్టకస్ ఫిరోజ్ ఖాన్, భగత్ సింగ్ ఫిరోజ్ ఖాన్, శివాజీ మహారాజ్ ఫిరోజ్ ఖాన్. వచ్చేస్తాం. జీవితం అంకితం చేసినాం. చెమట కాదు, డబ్బులు కాదు, రక్తం ఇస్తాం. అది రేవంత్ అన్నకి తెలుసు, హైకమాండ్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. దట్స్ ఆల్. ఫిరోజ్ అన్న, ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఒక లక్ష్యం లేకుండా ఫిరోజ్ ఖాన్ గారి జీవితం నడుస్తుంది. హూ సైడ్? ఒక పక్క హిందూ అంటారు, ఒక పక్క జై శ్రీరామ్ అంటారు, ఒక పక్కనేమో నేను నా ముస్లిమ్స్ అందరికీ నేను రాబోయే కాలంలో నేను మొదటి నుంచి కూడా నేను ముస్లిమ్స్ వెనకాల ఉన్నానని అంటారు. నా మైనార్టీ సెక్షన్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తానంటారు. మరోవైపు నేను మా క్రిస్టియన్స్కి వెనకాల నేనే ఆ వినోదనగా నిలుస్తానంటారు. ఈ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి కూడా అక్కడ కూడా అదే మాట్లాడతారు. ఏంటి భిన్న కోణాలు ఏంటి ఫిరోజ్ ఖాన్లో, ఎందుకు వస్తున్నాయి? ఫిరోజ్ ఖాన్ అంటే ఫస్ట్ ఇండియన్ అండ్ పుట్టిన ముస్లిం. ఇక్కడ పెట్టి చెప్పండి. పుట్టిన ఇండియన్, పుట్టిన ముస్లిం. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా చెప్పిన సత్యదాకా అదే చెప్తా. ఆ ఇస్లాం చెప్పింది ప్రతి ఒక్క రిలీజన్కి రెస్పెక్ట్ చేయి. ఆ జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేస్తా, జీసస్ క్రైస్ట్కి రెస్పెక్ట్ చేస్తా, గురునానక్కి రెస్పెక్ట్ చేస్తా, అంబేద్కర్జీ ఒక గాడ్, ఆ అంబేద్కర్జీ కూడా రెస్పెక్ట్ చేస్తా. సో ఆ రెస్పెక్ట్ చేసే పదం ఆల్సో పొలిటికల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నో పర్మనెంట్, నో ఫేర్. ఓకే, రైట్. నో టెంపరవరీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? జబర్దస్త్. చంద్రబాబు కంబ్యాక్, అందరికీ ఒక డెమోక్రసీ మీద హోప్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డెమోక్రసీ మీద హోప్ లేదా? లేదు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనిషికి లోపల పెట్టవద్దు రాబాయ్. దట్ ఈస్ రాంగ్. ఏదో పర్సనల్ది ఉన్నప్పుడు రైట్. ఆ జగన్కి మైండ్లో నేను కూడా జైల్లో ఉన్న, ఇడికి జైలుకి పంపించాలి, ఇంకా లంగా మినిస్టర్స్కి అందరికీ పని తక్కువ, బూత్లు ఎక్కువ. దట్ ఈస్ నాట్
ఎవరు లంగా పని చేస్తుంటే వాళ్ళతో అట్లా ఉండాలి. 1% లంగా పని చేస్తారు, లేకుంటే 5%తో అట్లా ఉండాలి. 95%తో ప్రేమతో ఉండాలి. మీరు బూత్లు ఎక్కువ, రోషం ఎక్కువ, మోతబరి ఎక్కువ, రౌడిజం ఎక్కువ ఇక్కడ లేదా తెలంగాణలో? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఏమన్నది, మొన్న అసెంబ్లీలో చూస్తే ఆ రకమైన పద్ధతి కనిపించలా? ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడలా? వినండి, అదే రకంగా మాట్లాడలా? ఏదో మా నాగేంద్ర అన్న ఏదో చెప్పినారు, ఇమీడియట్ గా సారీ కూడా చెప్పేస్తున్నా. ఓకే, లెట్ ఇట్ బి. తెలంగాణ ఇంకా ఆంధ్ర టోటల్ డిఫరెంట్. జగన్ టైంలో చూస్తే మొత్తం ఆ డెకోరం లేదు. ఎవరైనా ఒక యంగ్స్టర్ పార్లమెంట్కి ఇంకా అసెంబ్లీకి వాచ్ చేస్తే వాడు ఏదో నేర్చుకోవాలి, రైట్? సో ఆ మెసేజ్ అక్కడ నుంచి కనిపిస్తలేదు. కళ్ళు కాంపౌండ్ లాగా కనిపిస్తున్నది ఆ అసెంబ్లీ. సో టోటలీ రాంగ్. వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ డన్ ఇస్ రైట్. సో డెమోక్రసీ అవుట్ రైట్ ఫినిష్ చేసేస్తారు. ఇది మేము సహించం. ఆ డెకోరం ఉండాలి, ఆ డీసెన్సీ ఉండాలి. సో ఆ చంద్రబాబు నాయుడుకి లోపల పెట్టినారు, ఆయన రివర్ట్ బ్యాక్ చేసినారు. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చాలా డెవలప్ చేస్తారని నా టోటల్ నమ్మకం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందా? 100%. ఎందుకంటే తెలంగాణకి ఇంకా ఆంధ్రాకి 2 విజనరీ సీఎంస్, 2 లెజెండరీ సీఎంస్. బాగా రేవంత్ రెడ్డి గారిని బాగా పైకెత్తుతున్నారు. ఎప్పుడు కూడా చేసిన రేవంత్ రెడ్డి లవ్లో ఉంటే ఇట్లనే చేస్తాను. మీకు పదవి ఇచ్చే వరకేనా, లేకపోతే కాదు? పదవి చెప్పినా కదా, పదవితో ప్రేమ లేదు, రైట్? రేవంత్ రెడ్డితో ప్రేమ ఉన్నది, అంతే స్టోరీ. సో ఫైనల్ క్వశ్చన్,